ఎడారి దేశంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా పడుతున్న వర్షాలు యుఏఈ నగరం మొత్తం నీటితో నిండిపోయింది. ఏడాదిలో పడే వర్షం మొత్తం ఒకే రోజులో పడటంతో రోడ్లు మొత్తం నదులను తలపిస్తున్నాయి. గత 4 రోజులుగా దుబాయ్ వాసులు నీటిలోనే నివాసం ఉంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే యుఏఈ విమానాశ్రయం కూడా నీట మునిగింది. భారీ ఈదురుగాలుల కారణంగా విమానాలు కూడా నీట కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా దుబాయ్ వర్షాలకు సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి దుబాయ్లోని ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారింది. నీలి రంగులో ఉండాల్సిన ఆకాశం ఒక్కసారిగా పచ్చ రంగులోకి మారడంతో ప్రజలంతా ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. తుఫాను, ఈదురుగాలుల కారణంగా ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారిందంటూ కొంతమంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ దృశ్యాలను చూసిన అక్కడి ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్నారు. ఈ స్థాయిలో వర్షాలు కురవడానికి కారణం క్లౌడ్ సీడింగ్ అని నిపుణులు చెబుతున్నారు. యుఏఈలో ఏటా 200 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుంది. వేసవి కాలంలో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఇక్కడ తరచూ ఉపయోగిస్తారు. తాజాగా కురిసిన వర్షాన్ని గమనించిన పర్యావరణ నిపుణులు ప్రకృతిలో సహజత్వాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తే ఈ విధంగా అవుతుందని హెచ్చరిస్తున్నారు.